మొత్తానికి ఒక షాక్ ఇచ్చారు. ఏంటా షాక్ అని చూస్తే వెనక కనబడుతున్న కార్ పేరు విన్ఫాస్ట్ V6. వీళ్ళు రావడమే మార్కెట్ మొత్తానికి ఒక షాక్ ఇచ్చారు. ఏంటా షాక్ అని చూస్తే ఈ యొక్క వెహికల్ మీద 2 lakh kilometers వరకు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా 10 years వరకు అయితే వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్ అని. ఇదే కాకుండా నీకు ఫ్రీగా తిరగడానికి July 2028 వరకు దీని మీద ఛార్జింగ్ కూడా ఫ్రీయే. బాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా చెప్తా. దీని యొక్క డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఈ రోటరీ స్విచ్ లేకపోతే పక్కన లివర్ వాడతాం కదా, దీనిలో అట్లా కాదు. పియానో తెలుసు కదా, సేమ్ అదే సెటప్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కింద ఇస్తున్నారు అనమాట. జస్ట్ టింగ్ 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 అని నొక్కుంటూ మనమైతే మనకు కావాల్సిన మోడ్ యాక్టివేట్ చేసుకొని మన యొక్క జర్నీ అయితే సాఫీగా తీసుకెళ్ళిపోవచ్చు. 16.49 lakhs అయితే తీసుకొస్తున్నారు. మొత్తం 3 వేరియంట్స్, ఎర్త్, విండ్ ఇన్ఫినిటీ. ఈ యొక్క వెహికల్ మనకి అడాస్ లెవెల్ 2 కూడా ఉంది. 12.9 inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంది. అదే కాకుండా కావాల్సిన సేఫ్టీ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. బాగా ఇష్టపడి అందరూ గులిగులా కొట్టేసుకునే పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఉందన్నమాట. దానికి కావాల్సిన కవర్ కూడా వీళ్ళు ప్రస్తుతం అయితే కాంప్లిమెంటరీగా ఇస్తుందని అయితే ప్రస్తుతం అయితే చెప్పేస్తున్నారు అనమాట. నాకు బాగా నచ్చింది దీని యొక్క లుక్స్, ఎందుకంటే దీని యొక్క విన్ఫాస్ట్ సింబల్ వీలో ఉంటుంది. ఫ్రంట్ DRLs V షేపే అండ్ బ్యాక్ సైడ్ ఎప్పుడైతే నువ్వు బ్రేక్ లైట్స్ ఇస్తావో కనెక్టెడ్ LED కూడా V షేప్ లో అయితే ఇస్తున్నారు. సో డిజైన్, లాంగ్వేజ్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ప్రైస్, మెయిన్ గా వారంటీ నా ఫేవరెట్. నీ ఫేవరెట్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.